వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు పోటెత్తున్న భక్తుల రద్దీని టీటీడీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఒకప్పుడు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లో పడిగాపులు కాసిన ప్రజలు ఇప్పుడు సామాన్యులు 8 గంటల్లో పూర్తి చేసుకుంటున్నారు. స్లాటెడ్ సర్వదర్శనం 2-3 గంటల్లోపు అయిపోతుందన్నమాట. సిఫార్సులు రద్దుతో 2 గంటల ఆదా కూడా అవుతుంది. వీఐపీ బ్రేక్‌కు సంబంధించి సిఫార్సు లేఖలను పూర్తిగా నిలిపివేయడం, స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే అవకాశం కల్పిస్తూ ఉండడంతో 2 గంటల సమయం ఆదా అవుతుంది. దీనివల్ల క్యూ లైన్ల కదలిక వేగవంతంగా జరుగుతుంది. సాధారణ రోజుల్లో సగటున 70,000 మంది దర్శనం కల్పించగా, తాజా చర్యలతో ఆ సంఖ్య 90,000కి అయితే చేరుకుంటుందన్నమాట. అయితే ముఖ్యంగా సర్వదర్శనాలు సేవలు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. అంటే సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచుతూనే ముందుగా నిర్ణయించిన కోటా విషయంలో టీటీడీ యథాస్థితిని కొనసాగిస్తుంది. 300 దర్శనము, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, ఎన్ఆర్ఐ కోటా, ఆర్జిత సేవలతో పాటు వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు కూడా ఎప్పటిలాగే జరుగుతున్నాయి. అయితే సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని వేసవి కారణంగా కంపార్ట్మెంట్‌లో వేచి ఉండకుండా ఎక్కువ టైం అయితే వెయిట్ చేయకుండా అందరికీ కూడా తక్కువ టైంలో అయిపోయే విధంగా అవకాశం అయితే కల్పిస్తున్నారు. అందువల్ల ఎవరైతే ప్రెజెంట్ ఈ సమ్మర్‌లో తిరుమలకైతే వెళ్తున్నారో వారందరికీ కూడా చాలా తక్కువ సమయంలో ఇక్కడ అయితే అయిపోతుందనమాట. అంటే ఎస్ఎస్‌డి టోకెన్లు ఉన్నట్లయితే 2, 3 గంటల్లో అయిపోతుంది. సర్వదర్శనంకి అయితే 6 గంటల్లో అయితే అయిపోయేలాగా అయితే ప్లాన్ చేస్తున్నాం అని చెప్తున్నారనమాట. సో, ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.